బట్ ఒకటి ఇక్కడ పాయింట్ అడగాల్సింది ఉంది, బికాస్ యూఆర్ స్టిల్ యంగ్, ఎనర్జెటిక్, బ్యూటిఫుల్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్ హీడ్ ఇన్ లైఫ్. జీవితంలో సాధించాల్సి ఇంకా ఉంది, ఇంకా యంగ్. ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు? I don't know. I don't have anything like that in my mind right now. అంటే ఇంకొకరి ఇప్పుడు సంబడి హ్యాస్ టు ఫిల్ అప్ కదా, నువ్వు అలా ఒంటరిగా ఉండిపోతావా? చాలా మంది ఉంటున్నారు కదా. ఐ కాంట్ సే, ఐ నెవర్ సెడ్ నేను ఇది చేస్తాను అని చెప్పి ఎప్పుడు ఏది చేయలేదు. ఎప్పుడు నేను అది అంటే ఇట్ మే బి టూ ఎర్లీ, ఇట్ మే బి టూ ఎర్లీ. I don't know if it is too early or too late. I can't really say anything. I can't predict my future. Nobody can predict their future. Of course. చెప్పి అది చేయకపోవటం, లేకపోతే చెప్పకుండా అది చేసేయటం. I don't know. I really don't know about the future. అదే అంత మ్యానిపులేషన్ నీకు రాదు, అంత మ్యానిపులేటర్ కాదు నువ్వు. అవును, ఎప్పుడు నేను మొదటి నుంచే I was always having this mindset that you don't know what the future holds for you. I never thought I'll be in movies. I never thought I'll become a big heroine. I never thought I'll work in such a big, what do you say, Tamil, Telugu with all the top stars. I never expected. Time like cheyaledu nuvu. Oh no. So I never expected that. I never thought I would do it. Yes. Yeah, and I never thought I'll let my daughter come into movies again. I never thought that. I never see it. I don't know what life has in store. Yeah, in store for me. Teliyadu naku. Yes, you have been నువ్వు అందరు ఆడియన్స్ తో పాటు నువ్వు కూడా నీ లైఫ్ కు నువ్వే ఆడియన్స్. Yeah, so I take life as it comes right now. From the beginning, right now అని చెప్పడం కాదు. From the beginning it's been like that. Yes. So నీకు ఇండివిడ్యువల్ గా చెప్పాలంటే నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ అలాంటి ఆలోచనలు లేవు. అస్సలు లేదు. సో ఇండివిజువల్గా ఉండడాన్నే కొంచెం అటే లీన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, నిజంగా ఐ హ్యావ్ నో ఆన్సర్ టు దాట్. బట్ ఇప్పుడంటే అప్పుడంటే చిన్నపిల్లవి, నైవు, అన్ఇంటెలిజెంట్, ఆల్ దట్ ఈస్ అగ్రీడ్. ఓకే, ఇప్పుడంతా యూ గ్రూ అప్ బై ఏజ్, బై ఎక్స్పీరియన్స్, బై ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్. నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఎ లోన్ లైఫ్? ఐ డోంట్ నో. మై ఆనెస్ట్ ఆన్సర్ ఇస్ ఐ డోంట్ నో. ఇన్ జనరల్ గా అడిగాను నేను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ ఉమెన్? ఐ డోంట్ నో, నిజంగా కాదు. అది ఇప్పుడు అంటే నువ్వు ఇందాక మాటలో ఎంతమంది లేరన్నా ఓ మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును, బట్ ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ ఎ ఉమెన్ టు బి లైక్ దట్? వై నాట్? ఐ డోంట్ నో. యా, ఐ థింక్ సో. సో సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ ఈస్ టెల్లింగ్ యూ. I really have, the truth is I don't know. I really don't have what is going to happen tomorrow or 2 years later also. I really have no idea. I don't know about my future. Or ఒక్క మాట అడుగుతా. Yeah. Yes, I agree. I know all your psychology. If something, forces, మంచి ప్రాస్పెక్ట్ వచ్చింది, ఇంకేదో జరిగింది, రేపేం జరుగుతుందో మనకేం తెలియదు. We do not know. ఒక 6 నెలల తర్వాత జరగచ్చు, లేకపోతే 1 year తర్వాత జరగచ్చు, లేకపోతే ఒక 1 weekలోనే జరగచ్చు, ఎవరికి తెలుసు కదా వాట్ ఈజ్ ఇన్ స్టోర్ అని. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్? It is not just about me. I have a daughter to think about. She means more to me. Of course. Yes, it's not just me or my wishes or my comfort. Right now, my priority is my daughter. Of course. And her comfort and I don't know. I really can't. అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. Let's wait and watch, no? Of course. Yeah. It is simple. Why are we it is simple in fact. Yeah. And welcoming. Why complicate things? Unnecessary. ఏదైనా ఒకటి చెప్పి ఎందుకు?
let's see what the future is unfolding. చూద్దాం. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్వేస్ వెరీ గుడ్ ఇన్ఫాక్ట్. Yeah. ఏం జరిగితే అప్పుడు లెటస్ సీ, లెటస్ వాచ్ ఇట్, Yeah. లెటస్ నో ఇట్ అంటే. బట్ ప్రిడామినెంట్లీ బేసికల్లీ నీకు నీ డాటర్ ఎక్కువగా నీ కాన్షియస్లో ఉంది. Yes. ఏది చేసినా ఏది జరిగినా Yes. తన పాయింట్ ఆఫ్ వ్యూనే ఎక్కువ నువ్వు Yes. కన్సిడర్ చేస్తున్నట్టుగా ఉంది. Obviously. కదా? అవును. సో ఇప్పుడు అమ్మాయినా వచ్చింది నైనిక. నైనిక. మీనా నీ కళ్ళు నెట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు. మీనా ఎందుకు పెట్టారు పేరు అంటే కళ్ళు మంచి కళ్ళు అండి చిన్నప్పుడు. కాదు, యాక్చువల్ రీజన్ ఇస్ మై గ్రేట్ గ్రాండ్ మదర్స్ నేమ్ ఇస్ మీనాక్షి. సో తన అది పట్టుకొచ్చారు. మీనాక్షి అంటే ఏంటి? చేప కళ్ళది అని. మీనాక్షి మీనం అంటే కానీ అది పేరు పెట్టినప్పుడు అంతా అది తెలియదండి, ఏదో పెట్టారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు. 28 years, I mean 28 days old పాపకి ఏం తెలుస్తుంది కళ్ళు ఎంత బాగుంటుందని? కాదు అని తెలీదు. బలిదానిలాగా ఉన్నావు. పెద్ద అయ్యాక ఇంత బాగుంటుందని ఎవరైనా కొంతమంది కళ్ళు చిన్న పిల్లలప్పుడు కూడా జస్ట్ బోర్న్ బేబీ కళ్ళు కూడా తెలుస్తాయి. జస్ట్ బోర్న్ బేబీ అలాగా లేబర్ వార్డులోంచి బయటకు తెచ్చిన పిల్లవి కూడా తెలిసిపోతాయి. చిన్న కళ్ళు ఉంటాయి కొంతమంది. మీ మదర్ నాతో అన్నమాట చెప్పిన. సో బట్ నైనిక ఎందుకు పెట్టావు పాపకి? Nainika was a very unique name, Andy. Of course. The meaning of Nainika was like the apple of her eye. ఏమంటారు? అయ్యో wait, I'll tell you. అయ్యో something they said, no. Sagar only got this name. He was like going through a lot of names and their meanings and all those things. Tamil antaru kannin mani. It's that the black thing in your eye. Kanupapa. 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 Yeah. So obviously she's our apple of her eyes. So me Kanupape. Yeah. Nainika 100%. Was she so close to her father? Yeah, obviously. Oh. Yeah. How is she responding to his absence right now? How are you managing, in fact? All of us are taking our own sweet time to spend with her. Yeah. So that is why now being together as a family is most important for us. Adi mee mother-in-law meeranto kalise unnaru. Avunu. So you are trying to give her an atmosphere. Yes. Even without him. Yes. That's what your program is. Yes. Huh? Yeah. ఇప్పుడు ఏంటి మళ్ళీ అమ్మాయి కూడా సినిమాల్లోకి వచ్చింది. యూ వాంట్ టు రియల్లీ ఎంకరేజ్ మీ మదర్ ని ఎంకరేజ్ చేసినట్టుగా వచ్చిందంటే అడిగారు, చేసి చూద్దామని ట్రై చేసాము. బట్ ఐ డోంట్ నో, రైట్ నౌ ఐ ఫైండ్ స్టడీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ద బేస్ చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అవునా? యా, బికాజ్ అభ్యంతరం లేకపోవడం కాదు, ఇప్పుడు నీ నెత్తి మీద ఉంటుంది ఇదంతా. రోజు మీ అమ్మగారు ఎలాగైతే నిన్ను వెనకాతలు పట్టుకుని తిరిగారు. నో షీ ఇస్ నాట్ లైక్ మీ, షీ ఇస్ స్మార్టర్ దెన్ మీ. అవునా? అవును. ఐ సీ. యా, అంటే కొన్నాళ్ళు పెడితే షీ కెన్ షీ ఇస్ టుడేస్ జనరేషన్ అండి. షీ ఇస్ మచ్ much more ahead of all of us. 4G generation, 5G generation. అవును. So she will be a better person than you as far as the operations are concerned. నేను వచ్చినప్పుడు 1G కూడా లేదు. 1G అంటే టీవీ లేదు. అక్కడెక్కడ ఉండేవి టీవీస్. మొబైల్ ఫోన్, దే వర్ నార్మల్ దట్ ల్యాండ్ లైన్స్. మహా అయితే కార్డ్లెస్ ఉండేది అంతే ఇళ్లలో. ఇంకా అంతకన్నా కార్డ్లెస్ కొంచెం హైఫైగా ఉండేది. అందరికీ ఉండేవి కాదు కార్డ్లెస్ కూడా. కార్డ్లెస్ లేండి, టీవీలు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు మంజుల గారు చెప్పింది, సినిమాకి లక్ష్మి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవారంట. ఒక సినిమాకి సోఫా, ఒక సినిమాకి ఫ్రిడ్జ్, ఒక సినిమాకి ఏసీ. ఇట్లా మేము కొంచెం పెరిగే ఉండి అట్లాగా. బట్ ఇప్పుడు వాళ్ళు అలా కాదు, ఒక సినిమాకే మొత్తం కారు, అపార్ట్మెంట్, ఫ్రిడ్జ్ గిడ్జ్ అన్ని అట్లా. సో అప్పుడు బట్ నైనిక ఈజ్ అన్ అన్ఫార్చునేట్ బేబీ ఇన్ ఏ వే అండ్ ఫార్చునేట్ బేబీ ఆల్సో, బికాస్ నీలాంటి ఒక ఆర్గనైజ్డ్ మదర్, ఇంకా గ్రాండ్ మా స్టిల్ ఈజ్. రాజమల్లిక గారు, ఆవిడకి దండం. She has been so patient enough. Yes.
to carve all your own your career. Yes, whatever I am right now, all the credit goes to my mother. That's it. నేను ఐ కెన్ ఈవెన్ సే దట్ నువ్వే కాదు బికాస్ నేను ఐ బిన్ విట్నెస్ టు ఆల్ దోస్ ప్రొసీడింగ్స్ దట్ డే. ఇప్పుడు ఏమైనా సినిమాలు సైన్ చేసిందా నైనిక? లేదు, అది అప్పుడు చిన్నప్పుడు ఒక 2 సినిమాలు చేసింది, తెరి అండ్ భాస్కర్ ఒక రాస్కల్, 2 సినిమాలు చేసింది. ఆ తర్వాత చాలా వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ డ్యూరింగ్ దట్ స్కూల్ టైమ్. ఇప్పుడు I don't want her to miss out on her school also. Yes, exactly. Yeah, and she likes school. She Yes. likes her friends. Okay. So అలాంటప్పుడు I don't want to steal her away అవును. and do something else. బట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది మీనా. అవును. ఎలా అంటే వాళ్ళు బాగా చదివి యూఎస్కి వెళ్ళి ఎంఎస్సీలు గట్ట చేసి Yeah. స్పెషలైజేషన్స్ చేసి, అవును. సో దట్ ఈస్ ఆల్సో మోర్ వర్త్ వైల్. Yes. మోర్ వర్త్ వైల్. అది జాతకాలు గట్ట నమ్ముతావా నువ్వు? ఒకప్పుడు నమ్మేదానివి. అంటే అదే నైన్కి జాతకం చూపించి డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా, ఆర్కిటెక్ట్ అవుతుందా, సినిమా హీరోయిన్ అవుతుందా, సింగర్ అలా అవుతుందా? ఏం చెప్పలేదు. పెద్ద స్థాయికి వస్తుందన్నారు అంతే. అంతేనా? అంతే. అట్స్ ఏ ఆహా, నాట్ లైక్ స్పెసిఫిక్ గా ఈ రూటు ఇది అది అలా ఏం చెప్పలేదు. చూపించావా? Okay. చిన్నప్పుడే చేస్తారు కదా అది. చిన్నప్పుడు వెంటనే జాతకం అది వేస్తారు. Yes, exactly. పుట్టినప్పుడే చేస్తారు కదా. వేస్తారు. అవును అవును 100%. అసలు నేను మొన్న కొత్తగా నాకు తెలిసిన విషయం మీనా గురించి, ది గ్రేట్ మీనా గురించి ఇంకొక క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అంట కదా? లేదండి, అయ్యో సి ఐ డిడ్ వన్ ఆల్బమ్. అది ఎప్పుడో చేసింది. ఇట్స్ జస్ట్ అన్ ఆల్బమ్ వి డిడ్. అప్పుడు ఈ పాప్ అంతా ఇప్పుడు పెద్ద హిట్ అయింది. ఇప్పుడు చాలా ఇట్స్ లైక్ వెరీ ఇన్ వోగ్ అండ్ ఆల్ దాట్. అవును. బట్ ఆ టైంలో ఇట్ వాస్ జస్ట్ దట్ కమింగ్ అప్. అప్పుడు ఇంగ్లీష్లోనే ఎక్కువ ఉండేది పాప్ ఆల్బమ్స్ అండ్ ఆల్ దాట్. Okay. సో వై నాట్ వి ట్రై దిస్ ఇన్ తమిళ్ అని అప్పుడు మనోజ్ భారతిరాజా సన్, భారతిరాజా గారు కొడుకు మనోజ్ ట్రై చేద్దాం, ట్రైంగ్ సంథింగ్ న్యూ ఇన్ తమిళ్, మీరు పాడగలుగుతారని నేను చెప్పాను. నేను పాడటం ఏంటి, నేను నేర్చుకునేది డాన్స్, పాడటం ఏంటి నాకు తెలీదు, పాడటం రాదు నాకు అంటే, కాదు మీకు చాలా మంచి వాయిస్ అంటే సరిపోతుందా, పాడదా, ట్రై చేసి చూద్దామని జస్ట్ లైక్ దట్ ఈ చుమ్మా ట్రైడ్.